నిన్ను మలచి తన ప్రియ కుమారునికి కలిగిన రూపమునకు సారూప్యము, ఈక్వల్ పొజిషన్లోనికి నిన్ను తేవటానికే ఆయన ఆ పని చేశాడు. ఏమండి, మీలో అబద్ధాలు ఆడి కూడా నిజం చెప్పండి. మీ ఇంట్లో బంగారం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎందుకు నేను బంగారానికి పెట్టావని టెండర్ అనుకోవకండి. తప్పు తమ్ముడు, ఉంగరం ఉన్నా కూడా చేయొచ్చు. ఎక్కడికి పెట్టుకొని రాలేదు. మళ్ళీ నేను అడుగుతానేమని భయంతో. ఇంట్లో ఉంగరాలు ఉన్నాయా, బంగారం ఉందా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆయన కనీసం ఆడపిల్లలకన్నా లేవా, చిన్నపిల్లలకన్నా లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఉంది అన్న, ఉంది కదా, రైట్. బంగారు ఆభరణములు చేయబడినప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువులను ఇంటికి పోయి చూసుకో. నకిషీ పని చేయబడిన ఆభరణములను చూడు. ఒక ముడిగా ఉన్న బంగారము ఒక వస్తువుగా రూపాంతరం చెందినప్పుడు దాని మీద చెక్కబడిన నకిషీ పని అగ్నిలో ఉంచి వీలవుతుందా, అగ్నిలో ఉంచకుండా వీలవుతుందా? దాన్ని ఎలా రెడీ చేయాలన్నా, దాన్ని ప్యూరిఫై చేయాలంటే అగ్నే. తమ్ముడా, జాగ్రత్తగా వినండి. దాన్ని ఒక ఆభరణంగా, శోభాయమానంగా దాన్ని సిద్ధపరిచి, ఏమండి, పెళ్ళిళ్ళలో చూడలేము అసలు జనాన్ని. అప్పుడు తీస్తారు, ఇక పెట్లన్నీ తీసి అవన్నీ ఏడాడి అని తగిలించుకొని అబ్బరు ఏడమోస్తారు. శుభ్రంగా ఇక్కడ తీసుకొచ్చేయచ్చుగా. దేవునికి స్తోత్రం. ఏమండి, వేస్తారా? అంత త్యాగాలు వద్దులే, దాచిపెట్టుకున్నారో దాచిపెట్టుకోండి. నాకు ఏసై కంటే మించిన బంగారం ఏది లేదులే. అంత అందమైన నకిషీ పని, చక్కగా ఎంత ఆభరణాలు ఎంత శోభాయమానంగా ఉంటాయి కదా. మనకేమో వాగ్దానాలు కావాలి. ఒక వాగ్దానం వచ్చింది, అన్నయ్య నాకు అసలు ఏందన్నయ్య బాబు ఈ వాగ్దానం ఏందమ్మా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసినని వాగ్దానం వచ్చింది అన్నయ్య నాకు. భయం. ఏమన్నాడమ్మా? శాశ్వత శోభాతిశయముగాను. అవునా? మరి ఆ శోభ రావాలంటే శోధనలో పడాలమ్మా నువ్వు. మరి బంగారానికి శోభ రావాలంటే 2 రౌండ్లు అగ్నిలోకి పోయి రావాలమ్మా. అట్టయితే నీకు మూడింది ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. పాపం వాగ్దానం ఏమి పెట్టొచ్చింది అసలు? ఆ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా అసలు మనశ్శాంతి లేదన్నా. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేస్తాను అన్నుడు. అసలు నాకు సంతోషం లేకుండా చేశాడు ఏంది? నువ్వు ఇతరులకు సంతోషకరంగా మారాలంటే, ఇతరులకు ఆకర్షణీయంగా మారాలంటే, ఇతరులు నిన్ను చూసి సంతోషపడాలంటే నువ్వు 2 రౌండ్లు అగ్ని ప్రవేశం చేయాలమ్మా. ఒకటి నీలో మురికి వదలగొట్టుకోవడానికి అగ్ని ప్రవేశం చేయాలి. 2 నీవు శోభాతిశయముగా నకిషీ పనిగా చెక్కబడాలంటే కూడా అగ్నిలోనే పెట్టి నిన్ను రెడీ చేయాలి. మరి అలా వాగ్దానం ఇచ్చాడంటే మరి ఇలా రెడీ చేస్తాడమ్మా. నేను మనసులో డైరెక్ట్ చెప్పాను అనుకో, ఆత్మీయులైన వాళ్ళకి చెబుతా. అర్థమైందా? కొంతమంది అప్పుడే ఆత్మీయంగా ఎదుగున వాళ్ళు చెప్పను, భలే వాగ్దానం, భలే వచ్చింది బా, లోపల తెలిసిందా నీకు బూటితులు నేను లైన్లో వేస్తాడు అనుకుంటా. ఎట్లా అవుతావు నాన్న? తరతరములకు సంతోష కారణంగా, శాశ్వత శోభాతిశయముగా సంతోష కారణంగా మనం మారాలంటే 2 మార్లు అగ్ని ప్రవేశం చేయాలి. శుద్ధీకరణ కొరకు ఒకసారి, నకిషీ పనిగా చెక్కబడటానికి మరొకసారి. అప్పుడు కదా ఆకర్షణ వచ్చేది. లేకపోతే బంగారు బిస్కెట్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతా. అసలు ఎంత అందంగా ఉందో అసలు ఆ బిస్కెట్ నెత్తి మీద అని ఎవడన్నా అంటాడా? లేకపోతే ఒక బెజ్జం పెట్టుకొని దానికి ఏదన్నా తాడు కట్టుకొని బంగారు బిస్కెట్టేగా బాయ్, అది చూసి ఎవరయ్యావా? మూర్ఛరోగి మెళ్ళు కట్టినట్టు మూర్ఛరోగి మెళ్ళు ఇత్తడి రేకో రాగి రేకో కడతారు. ఏమని రాస్తారంటే, అప్పటి రోజుల్లో, వెనకటి రోజుల్లో వీనికి ఈ బలహీనత ఉంది, ఎక్కడ పడిపోతాడో వానికే తెలియదు, వీడు ఎక్కడన్నా పడిపోతే ఇదిగో వాడి బలహీనత కలిగిన వాడు, వానికి దయచేసి కాపాడండి అని గుర్తుగా ఒక రాగి రేగో ఇత్తడి రేగో కడతారు మెడలో. అట్లా ఉంటుంది కదా.
ఏమండి, బంగారు బిస్కెట్ తెచ్చుకొని వేసుకుందామా? మరి ఏం చేయాలా? దాన్ని ఇతరులు చూచినప్పుడు అది అందముగా కనపడున్నట్లు దాన్ని నకిషీ పనిగా సిద్ధపరచాలి. అదిగా ఆ పనికి పూనుకున్నాడు.